రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠంగా మారుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశిస్తూ గత నెలలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీకి సైతం నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లబోతున్నట్లు సమాచారం అందుతోంది. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీ రిప్లై ఇవ్వాలని కూడా 3 రోజులు గడువు ఇస్తూ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాశారు. ఈ రోజుతో ఆ గడువు ముగియబోతుంది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీకి కార్యదర్శికి సంబంధించినటువంటి కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నేతలు. రైట్ తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం రోజు రోజుకు ఇప్పుడు ఉత్కంఠంగా మారుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశిస్తూ గత నెలలో తీర్పు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే కోర్టు. దీంతో పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఆ అభిప్రాయం విషయంలో చెప్పాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, ఈవేళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీకి వెళ్ళబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గతంలోనే కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ కలిసి స్పీకర్ కార్యాలయంలో తమ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. రాజశేఖర్ ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అట్లాగే దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనలో కప్పుకున్న నేపథ్యంలో వీరినంతా కూడా అనర్హత పిటిషన్ వేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 నెలల లోపల వీరికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించడం జరిగింది. అక్టోబర్ 31 వరకు ఈ గడువు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల నుంచి కూడా స్పీకర్ వివరణ తీసుకోవడం జరిగింది. ఇటీవల గత వారం క్రితమే వీరంతా కూడా గత వారంలో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ కు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ కాపీలనే బీఆర్ఎస్ పార్టీకి కూడా స్పీకర్ పంపించడం జరిగింది. ఏదైతే పార్టీ మారినట్టుగా సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవ్వడం విఫలమయ్యారు. అట్లాగే టెక్నికల్ గా కూడా తామంతా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ కూడా పార్టీ మారినటువంటి ఆ ఎమ్మెల్యేలు అయితే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఎవిడెన్స్ గా కూడా ఉన్నటువంటి ఎవిడెన్స్ ని ఈ రోజు స్పీకర్ కార్యాలయంలో ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారినటువంటి నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం కానీ ఇతర సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు ఇతర ఆధారాలను ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం అయితే స్పీకర్ కార్యాలయంలో కలిసి వారికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణకు కౌంటర్ గా వీరంతా కూడా తమ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించనున్నారు. ప్రస్తుతం స్పీకర్ ప్రసాద్ కుమార్ అయితే వాకప్ చేస్తున్నారు. ఆయన మరో 2 రోజులు ఎల్లుండి నగరానికి వచ్చేటువంటి హైదరాబాద్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఇటు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి వివరణలను కూడా రెండు వైపులా ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ ను బేస్ చేసుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇవాళ గాంధీ